నిష్ట అంటే ఇలాగే ఉండాలి అని అన్నది కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, ఆ నిష్టలు ఉంటాయి. హిందుత్వంలోకి వెళ్తే హైందవ మతం కనుక తీసుకుంటే మేము కృషి పాలు యొక్క కాళ్ళు చేతులు అన్ని ఎరగొట్టేస్తామని చెప్పి అది ఎంతవరకు నిజం అంటారు? అది మీకెవరు ఆ చెప్పారు? బెదిరింపులు మరి ఇష్టం లేనప్పుడు క్రిస్టియానిటీని ఎందుకు క్షమాపణ కోరారు? తప్పు చేశాను కాబట్టి, వాళ్ళని అన్నాను కాబట్టి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, హైందవంలో ఎవరైతే క్రిస్టియానిటీని కావాలని క్రిస్టియన్స్ని గొర్రెలు అంటున్నారో వారందరికీ నా సమాధానం, నువ్వు పశువు అని నిన్ను నువ్వు గుర్తించుకొని అప్పుడు గొర్రెలు అనమని చెప్పండి. జీసస్ క్రైస్ట్ మరి ప్రతిదానికి కూడా చేతులు పైకెత్తేసి అన్ని తీసుకుని వచ్చారు కదా అని చెప్పేసి ఆయన మాట్లాడిన విధానం అది. సో నేను అదే చెప్తున్నాను ఇక్కడ. సో అందుకే నేను మిమ్మల్ని అడిగాను, మీరేమో అది మొత్తం వినకుండా ఏదేదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవసరం లేదు. కానీ ఒకటి నేను ఒప్పుకుంటా, నేను విన్నాను ఆయన ఇక్కడికి వచ్చారు, ఏది కేరళకు వచ్చి రావడం జరిగింది, అక్కడ బ్రాహ్మణ్స్ చేంజ్ చేయడం జరిగింది, అవన్నీ కూడా నేను వినలేదని కాదు. ఐమ్ నాట్ ఎట్లా అంటే దాన్ని నేను డినై చేయడం కూడా తప్పది, నేను విన్నాను. కానీ ఇప్పుడు హైందవుల గురించి మాట్లాడడానికి కూడా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు. అదేంటంటే హైందవ ధర్మాన్ని కించపరిచే విధంగా ఈరోజు పాస్టర్లు చేస్తున్నారా చేయట్లేదా? అదే దాన్ని మీరు కంటిన్యూ చేస్తారా చేయరా? మీరు అన్నటువంటి పాయింట్ ఖచ్చితంగా చేసే వాళ్ళు ఉన్నారు. నేను అలా కంటిన్యూ చేయను. కంటిన్యూ చేయడం అసలు అది చెడ్డ పని, దాన్ని చేయకూడదు. బైబుల్ ఒప్పుకోదు. అలా చేసేవాడు క్రిస్టియన్ కాదు, పాస్టర్ కూడా కాదు. అసలు క్రిస్టియన్ అసలు బిలీవర్ కాదు, క్రీస్తుకు సంబంధించినోడే కాదు. కానీ వాళ్ళ దగ్గర వేల మంది వెళ్తున్నారు, లక్షల మంది వెళ్తున్నారు. కానీ అలా మోసపోవడం కూడా గొర్రెతత్వం అనేది కూడా అంటున్నారు. దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు అలాంటి వాళ్ళకి సరైన జ్ఞానాన్ని నేర్పించకపోవడం కూడా పాస్టర్ల యొక్క విఫలం అని కూడా చెప్తున్నారు. దానికి మీరేమంటారు? మోసం చేస్తున్నప్పుడు మోసపోతున్నారు. అప్పుడు పాస్టర్లు నేర్పించారు అంటే వాళ్ళది, ఎవరైతే పాస్టర్ నేర్పిస్తానంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే నేర్చుకుంటారు కదా. మరి అది వీళ్ళ వ్యక్తిగతం, ఎవరైతే వెళ్ళేటటువంటి వాళ్ళ వ్యక్తిగతం. మరి అప్పుడు ఆయన మోసం చేస్తున్నాడు అన్నటువంటి విషయం కూడా అది వాళ్ళ మట్టికే పరిమితం అవుతుంది, కానీ అందరికీ పెట్టకూడదు. కానీ కొంతమంది పాస్టర్లు నేను మెచ్చుకోవాలి. ఏంటంటే వాళ్ళకు ఒక ఛానల్, ఇలాంటి పాస్టర్లను ఎండగట్టడానికి సపరేట్ ఇంకొక ఛానల్ పెట్టి బాగా ఎండగడుతున్నారు వాళ్ళని. ఎవరు ఉన్నారులేండి, పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. కానీ నాకు ఆ పాస్టర్ అంటే ఒక విధంగా మంచి లైక్ కూడా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఇన్ని రోజులు ఒక పాస్టర్ నేను చాలా తక్కువగా అనుకునేవాడిని, ఈయన మరీ ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని. ఏమనంటే మేము నిష్టలో ఉన్నామని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన గురించి మాట్లాడే ముందు నేను ఒక మాట అడగాలి మిమ్మల్ని కూడా. నిష్టలో ఉండటం అంటే మీ దృష్టిలో ఏంటి? నిష్టలో ఉండడం, బైబుల్ నిష్ట అని అంటే దాన్ని ఎప్పుడైతే దాన్ని హిందువుల యొక్క భావజాలానికి కలుపుతున్నారు. అదే కాకుండా అంటే భావజాలానికి కాదు, వాళ్ళు వేసుకునేటువంటి మాలలు ఉంటాయి కదా, దానికి కలపడం జరుగుతుంది. నిష్ట అంటే ఇలాగే ఉండాలి అని అన్నది కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, ఆ నిష్టలు ఉంటాయి. ఇప్పుడు హైందవ సహోదరులు ఏదైతే అయ్యప్ప మాలలు వేస్తున్నారో అది వాళ్ళకు ఒక నిష్ట. ఖచ్చితంగా బ్లాక్ డ్రెస్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు, ఇలాంటి పద్ధతులు ఉన్నాయిగా, అదంతా ఒక ప్రాసెస్. కానీ ఇక్కడికి వచ్చే క్రైస్తవ నిష్ట ఏంటంటే వీళ్ళు బ్రతికినంత కాలం కూడా క్రీస్తు నామంలో ఏ పాపము చేయకుండా ఆయన కోసం సాక్షిగా బ్రతకడం, అది నిష్ట, అంతే. బాగా చెప్పారు. సరే, ఆ నిష్ట తీసుకున్నప్పుడు అబద్ధాలు కూడా చెప్పకూడదు, ఒకళ్ళు మోసం చేయకూడదు, ఒకళ్ళకి తప్పుడు బోధ చేయకూడదు, దశమ భాగాలను పీడించకూడదు, కానుకల కోసం అస్సలే పీడించకూడదు, ఇస్తేనే తీసుకోవాలి. కానీ అవన్నీ కూడా ఇవాళ రోజు ఏ పాస్టర్లో అయినా ఉన్నాయంటారా? చాలా మందిలో లేవు. అదే కదా బాధ. 99% ఆఫ్ పీపుల్లో, ఐ మీన్ పాస్టర్స్లో వీఆర్ మిస్సింగ్ ఇట్. అవును. బట్ ఎక్కడో కొంతమంది ఉన్నారు మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అనడానికి లేదు, అందరినీ అనడానికి లేదు, మనకి అది హక్కు లేదు కదండి. ఇప్పుడు హక్కు లేదని మనం ఊరుకుంటే ఎంతో మంది బలైపోతున్నారు కదా. వాళ్ళని మనం ఖండించాలి, వాళ్ళని ఖండిద్దాం, కానీ అందరిని అనడానికి లేదు అంటున్నాను. నేను ఖండించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అందరిని అనొద్దు. నేను అదే చెప్తున్నాను. ఓకే, నేను మీ మాటలకి నేను ఏకీభవిస్తాను ఆ విషయంలో. థ్యాంక్ యూ. కానీ ఇక్కడ ఇంకొక విషయం నేను మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, మీరు నాకు ఆన్సర్ చెప్పలేదు. మీరు కూడా
నా హైందవుల దగ్గర గురించి అలాంటివి ఏమీ ఉండవు. హైందవుల గురించి ఒక మాట అనడం గాని, వాళ్ళని కించపరచడం గాని, వాళ్ళని ఏలెత్తి చూపడం గాని అలాంటివి ఏమీ ఉండవు. ఉమ్, ఎవరైనా యేసు ప్రభువుని గురించి, ఎవరైనా క్రిస్టియానిటీ గురించి, ఎవరైనా ఈ యొక్క ధర్మం గురించి, లేకపోతే ఈ విశ్వాసాల గురించి చెడ్డగా మాట్లాడితే వాళ్ళని తప్పకుండా ఖండిస్తాం. ఉమ్, అంతేగాని హిందువులను మేము అసలు నేను ఎవరి గురించి నాకు అనవసరం. నేను మాత్రం వాళ్ళకి ఎటువంటి హాని చేయను. వాళ్ళ దగ్గర ఎటువంటి పొరపాటు కూడా చేయను. బ్రదర్ కృషిపాల్, చెప్పండి. మీరు ఎప్పుడైతే ఈ క్రిస్టియన్లోకి వెనక్కి రావాలని నిర్ణయం తీసుకున్నారో, కానీ తీసుకోవడానికి ముందు ఒక విషయం జరిగింది. అదేంటంటే మిమ్మల్ని, మీ అమ్మగారిని అంటే మీ పేరెంట్స్ని బెదిరించడం జరిగింది. ఇలా కృషిపాల్ కనుక హిందుత్వంలోకి వెళ్తే, హైందవ మతం కనుక తీసుకుంటే మేము కృషిపాల్ యొక్క కాళ్ళు చేతులు అన్ని ఎరగొట్టేస్తామని చెప్పి. అది ఎంతవరకు నిజం అంటారు? అది మీకెవరు ఆ చెప్పారు? బెదిరింపులు ఆ విషయం మీకెవరు చెప్పారంటున్నా? మీడియా లేదా? అదే ఏ మీడియా? ఐరా మీడియా కాదండి, ప్రస్తుతానికి ఒక మీడియా. అదే ఏ మీడియా అని. ఏ వీడియోలు చూడలేదండి మీరు? చూడట్లేదు. వీడియోలో చెప్పట్లేదు ఏంటి ఎవరు? మీ యొక్క నేను ఏం చూడలేదు. జరుగుతుంది మీకు అనేది ఇప్పటి వరకు చూడలేదు. అంటే ఏం చూడలేదా? నా మీద దాడి జరిగింది అన్నటువంటి విషయాన్ని గురించి మాట్లాడడం విన్నారు. కానీ అలానే పేరెంట్స్ పేరెంట్స్ని కూడా బెదిరించడం జరిగింది అనేసి కూడా అన్నారు. లేదు, అలాంటిది ఏమీ లేదు. అలాంటిది అన్నీ చెప్తున్నాను కదా, అవి ఓన్లీ గాలి మాటలే, అంతేగాని వేరే ఏం లేదు. వేరే ఏం లేదు. 100% చాలా హ్యాపీ, మంచిగా ఉన్నారు. పేరెంట్స్ అంతా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మీ పేరెంట్స్ కూడా క్రిస్టియన్సా లేకపోతే హిందూసా? క్రిస్టియన్స్. ఇప్పుడు అంటే అలా చూసుకుంటే మీ పేరెంట్స్ యొక్క ప్రోద్బలం కూడా ఉండుండొచ్చుగా. అయితే అట్లా చూసుకుంటే మరి మీరు లేదు, ఆ ప్రోద్బలాలు అలాంటివి ఏవో ఉంటే అంతకాలం క్రిస్టియానిటీ గురించి అలా ఎందుకు మాట్లాడతాను? అప్పుడే ఆపేసేవాళ్ళు నన్ను. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక చిన్న మాటలు ఉన్నాయి, అది మీరు చెప్పినట్టు మరి అది నిజం అబద్ధం కూడా ఇప్పుడు మీరు చెప్పండి. మరి ఎట్లా అంటే మీరు ఒక డీల్ కుదుర్చుకున్నారు, అవన్నీ అబద్ధాలు బ్రో. ఇందాక నుంచి డీల్ కుదుర్చుకున్నారు, ఇంకేదో చేసుకున్నారు. మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పండి. అది అబద్ధం అని చెప్తున్నాను కదా. కనిపిస్తున్నా కదా ఇక్కడ. కనిపిస్తే ఆధారాలు చూపించాలి. ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎదురుకుండా ఉన్నారు నాకు. ఇప్పుడు నేను ఆధారమా? నేను తీసుకున్నానా? ఏమన్నా చెప్పి పాస్టర్కి వెళ్తున్నారు కదా మీరు. పాస్టర్కి వెళ్తే డీల్ కుదుర్చుకున్నట్ట అంతే కదా. ఎందుకు? ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక ప్లేసు, నేనే ప్లేస్ చెప్పాను. ఏం చెప్పాను? అన్ని కూడా వస్తున్నాయి. ప్లేస్ చెప్పానా? ఏమో రా, వస్తున్నాయి కదా. మీరే అబద్ధాలని ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను మీకు. ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. డీల్స్ లేవు అంటే మీరు మాత్రం లేవు, అదే చెప్తున్నాను. డీల్స్ లేవు, గొడవలు లేవు, నన్ను ఎవరు బలవంతపరచలేదు, నన్ను ఎవరు కొట్టలేదు. ఇంకా ఇలాంటి ఏవైతే ఉన్నాయో, ల్యాండ్ ఇస్తానన్నారు, చర్చి కట్టుకోమన్నారు, ఇలాంటి సొల్లు మాటలు, చెత్త మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. అవేమీ లేవు. మీ మీద ఎట్లాంటి అటాకులు లేదు. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను కదా, కెమెరా ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాంటివి ఏమీ లేవు. నిజంగా దేవుని దర్శనం ప్రకారంగానే వెనక్కి తిరిగి వచ్చాను. అంతకు మించి వేరేది ఏమీ లేదు. క్రిస్టియానిటీ మీద ఇష్టం ఉండి కూడా కాదు. ఓకే, దేవుని వల్లనే వచ్చాను. క్రిస్టియానిటీ మీద ఇష్టం ఉండి అయితే కాదు. కాదు. మరి ఇష్టం లేనప్పుడు క్రిస్టియానిటీని ఎందుకు క్షమాపణ కోరారు? తప్పు చేశాను కాబట్టి, వాళ్ళని అన్నాను కాబట్టి. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటనంటే నీ యొక్క సహోదరునికి వ్యతిరేకంగా నువ్వు ఉంటే, నువ్వు శత్రువుగా ఉంటే, వాడు దారిలో ఉన్నప్పుడే, అంటే తీర్పుకు పోక మునిపే, నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు వాడితో సమాధాన పడాలి అన్న మాట ఉంటుంది. ఇప్పుడు నాకు అవకాశం ఉంది కదా, క్షమాపణ అడగడానికి అవకాశం ఉంది. క్షమాపణ అడగడం నా వంతు అడిగేశాను. దాన్ని అంగీకరిస్తారా, అంగీకరించరా, నమ్ముతారా, నమ్మకపోతారా నాకు అనవసరం. నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం, బైబిల్లో ఉన్నదాని ప్రకారం నేను అడిగేశాను. దట్స్ ఫైనల్, అంతే. తర్వాత ఏంటన్నది నాకు సంబంధం లేనటువంటి విషయం. అంటే ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత, అంటే పాస్టర్గా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు గొర్రెలు అని మీరు కూడా అన్నారు. ఆ గొర్రెలు మీరు ఇప్పుడు ఒకలవుతున్నారు అన్నమాట మళ్ళీ. ఇంతకుముందు నేను గొర్రెలు అని అన్నది వాళ్ళని కించపరచాలని, లేకపోతే వాళ్ళని ఏదో అనాలని కావాలని అన్నాను. కానీ నేను రియలైజ్ అయ్యాను, ఎవరిని కూడా మనం ఏవి అనకూడదు. ఆ టైంలో నేను ఎందుకు అన్నానంటే, కొంచెం స్ట్రెస్ చేస్తే నాకు కావాల్సింది ఏదో వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం, రిప్లై అన్న స్ట్రెస్ చేశాను తప్ప నిజంగానే అనాలనేం కాదు.
కానీ అది మాట మాత్రం కావాలని అన్నాను. అయితే ఇప్పుడు ఎవరైతే వీళ్ళని గొర్రెలు గొర్రెలు అని అంటున్నారో వీళ్ళందరూ కూడా కించపరచాలని, లేకపోతే వాళ్ళని ఏదో చేసేయాలి, అవమానపరచాలని అంటున్నారు. అనేటటువంటి వారందరూ కూడా హిందువులే అంటారు, మళ్ళీ ముస్లిమ్స్ గొర్రెలు అని అనరు. ఈ యొక్క హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రమే, అది కూడా వాళ్ళు కించపరచాలని, అవమానపరచాలని అంటున్నారు. ఇప్పుడు అనేటటువంటి వీళ్ళందరూ కూడా గోవును ఆరాధించేటటువంటి వాళ్ళు గోమాత అని అంటారు, గోవును పశువు అని అంటారు. ఇప్పుడు గోమాత అని పిలిచే వీళ్ళందరినీ కూడా వీళ్ళని పశువులు అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు అంగీకరిస్తారా? అంతే కదా. ఇప్పుడు గొర్రెలు అన్న పదం బైబిల్లో ఉందని నువ్వు గొర్రెలు అని అంటే నువ్వు గోమాత అంటున్నావు, గోవును పశువు అని అంటారు. మరి నిన్ను పశువు అంటే నువ్వు అంగీకరిస్తావా? ఎవరైతే క్రిస్టియానిటీని గొర్రెలు అని అంటున్నారో వారందరూ కూడా వాళ్ళు గొర్రెలు అనే ముందు వాళ్ళని వాళ్ళు పశువులుగా గుర్తుంచుకొని గొర్రెలు అనమని చెప్పండి. అంటే ఇప్పుడు మీరు పశువుల్లోకి రాబోయి మళ్ళీ వెంటనే గొర్రెలు అయిపోయారు కాబట్టి. పశువులకు నేను ఎక్కడ వచ్చాను? నేను హిందూజంలోకి రాలేదు. రాబోయారు కదా. రాబోలేదు, నేను వెళ్ళి పూజలు కూడా చేశారు కదా. నేను అదే చెప్తున్నాను. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా వీళ్ళని గొర్రెలు అని అంటే మిమ్మల్ని పశువులు అని అనాలా అని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను అదే అంటున్నాను. అంటే ఇప్పుడు మీరు పశువుగా మారిపోయి గొర్రెలోకి మళ్ళీ వెళ్ళారు, ఇప్పుడు గొర్రెగా మారిపోయారా అనేసి అంటున్నాను. నేను అదే చెప్పాను, నేను హిందూయిజంలోకి పోలేదు. నేను ఆ రోజు పోయింది ఏంటంటే నా బర్త్డేకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి లేకపోతే ఒక దైవికమైనటువంటి ఏదో ఉంటే ప్రతి ఒక్కరికి ఉండాలని ఆశపడతారు కాబట్టి ఆ విధానం చేత వెళ్ళాను తప్ప, నేను అందుకే అన్నాను గొర్రెలు అనేవాళ్ళు అయితేనే పశువులు అని ఒప్పుకోండి అని. మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఎవరినైనా టార్గెట్ చేస్తే. నేను అదే చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, గొర్రెలు అనే ప్రతి ఒక్కరికి ఇదే నా సమాధానం. టార్గెట్ అని ఒక్కళ్ళని కాదు. హైందవంలో ఎవరైతే క్రిస్టియానిటీని కావాలని క్రిస్టియన్స్ని గొర్రెలు అంటున్నారో వారందరికీ నా సమాధానం, నువ్వు పశువు అని నిన్ను నువ్వు గుర్తించుకొని అప్పుడు గొర్రెలు అనమని చెప్పండి. లేదు మేము పశువులు అని అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే గొర్రెలు అనొద్దు. అది జస్ట్ ఒక ఉదాహరణకి లేకపోతే ఒక మంచి చెప్పడానికి లేకపోతే దేనికో ఉపయోగించినటువంటి మాటేం కానీ అది. ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి? గొర్రె అనుకోవాలా, పశువు అనుకోవాలా? నేను మనిషిని, నువ్వు మనిషివే. హైందవంలో ఉన్నటువంటి నువ్వు మనిషివే. ఒకరినొకరిని పశువుల్లో ఎందుకు, ఒక జంతువుతో ఎందుకు పోల్చుకోవాలి? అలా ఎందుకు పిలుచుకోవాలి? అలా అనుకోవద్దని చేత నేను ఇది చెప్పేది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం మనుషులం, మనకి పేర్లు పెట్టారు, పేర్లు పెట్టి పిలుచుకుందాం. గొర్రెని నువ్వెందుకు అనాలి, పశువుని నేను ఎందుకు అనాలి? అది ఇందాకడే వాళ్ళు మీరు ఎప్పుడైతే నేను మిమ్మల్ని అడిగానో మిమ్మల్ని పశువు అనాలా లేకపోతే గొర్రె అనాలా అని, అప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు అది మరి ముందెందుకు ఇవ్వలేదు అన్నమాట. దానికి దీనికి ఒక గంట తేడా వచ్చిందా? చాలు క్వశ్చన్కి దానికి ఆన్సర్కి. నేను అందుకే అన్నాను చెప్తాను అని అందుకే అన్నాను.